అసలు డే కేర్ సెంటర్లను నమ్మాలా వద్దా అనే డౌట్ ప్రతి ఒక్క తల్లిదండ్రుల్లో ఖచ్చితంగా వస్తుంది. ఎంతసేపు డే కేర్ సెంటర్ని ఒక బిజినెస్ లాగానే చూసే వాళ్ళు ఇంత క్రూరంగా ఉంటారా? సంవత్సరం 2 సంవత్సరాలు కూడా లేని ఆ చిన్న చిన్న పిల్లల్ని బాత్రూమ్లలో బంధించడము, టాయిలెట్ జెట్ స్ప్రే ఏదైతే ఉంటుందో ఆ స్ప్రేతో ఆ పిల్లల నోట్లో నీళ్లు చల్లడము, వాషింగ్ మిషన్లలో ఆ పిల్లల్ని కూర్చోబెట్టడము. ఈ రోజు బెంగళూరులో జరిగింది, రేపు హైదరాబాద్లో జరగదన్న గ్యారంటీ కూడా లేదు. ఈ డే కేర్ సెంటర్లని కేవలం ఒక బిజినెస్ లాగానే చూస్తూ ఆ పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు ట్రీట్ చేస్తూ బాత్రూంలో బంధించడం ఏంటి? వాళ్ళ పిల్లల్ని అయితే ఆ విధంగానే చేస్తారా? ఇందులో మేనేజ్మెంట్ది తప్పే, ఆ కేర్ టేకర్ది తప్పే, ఇంకా చెప్పాలంటే ఒక రకంగా పేరెంట్స్ది కూడా తప్పే. నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్. ప్రతి ఉదయం కొన్ని లక్షల మంది వర్కింగ్ పేరెంట్స్ అయి ఉండొచ్చు, వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ప్రతిరోజు కూడా డే కేర్ సెంటర్లో వదిలేసి వెళ్తుంటారు. కానీ ఇప్పుడు జరిగిన ఈ దుర్ఘటనను చూసినట్లయితే అసలు డే కేర్ సెంటర్లను నమ్మాలా వద్దా అనే డౌట్ ప్రతి ఒక్క తల్లిదండ్రుల్లో ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే బెంగళూరులో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో మరీ ఇంత దారుణంగా చేస్తారా? ఎంతసేపు డే కేర్ సెంటర్ని ఒక బిజినెస్ లాగానే చూసే వాళ్ళు ఇంత క్రూరంగా ఉంటారా? అసలు ఇంత భద్రత కరువు అయిందా ఈ డే కేర్ సెంటర్లలో అనేది అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. సో అసలు ముచ్చట ఏంటంటే బెంగళూరులోని క్యాబ్ జెమినీ సంస్థ ఏదైతే ఉంటుందో ఆ సంస్థలో ఉండే ఈ ఒక డే కేర్ సెంటర్లో ఏదైతే ఈ సాఫ్ట్వేర్ వర్కింగ్ పేరెంట్స్ ఉంటారో వాళ్ళ పిల్లల్ని ఉంచే డే కేర్ సెంటర్లో జరిగిన అమానుష ఘటనలు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతున్నాయి. సో అదేంటంటే చిన్న పిల్లలు, సంవత్సరం 2 సంవత్సరాలు కూడా లేని ఆ చిన్న చిన్న పిల్లల్ని బాత్రూమ్లలో బంధించడము, ఆ పిల్లల నోట్లో ఈ టాయిలెట్ జెట్ స్ప్రే ఏదైతే ఉంటుందో ఆ స్ప్రేతో ఆ పిల్లల నోట్లో నీళ్ళు చల్లడము, ఇంకా మరీ దారుణంగా చెప్పాలంటే వాషింగ్ మిషన్లలో ఆ పిల్లల్ని కూర్చోబెట్టడము, ఈ బాత్రూమ్లలో బంధించడము, అసలు ఒక మానసికంగా ఆ పిల్లల్ని ఫిజికల్గా కూడా హింసించడము, ఇవి ఈ డే కేర్ సెంటర్లో జరుగుతున్నవి. మనం గతంలోనే ఒకటి చూసినాము, అది మన దగ్గర జరగలేదు, అది ఇండోనేషియాలో జరిగింది. ఆ ఘటన చూసినప్పుడే అమ్మయ్య మన దగ్గర ఇలాంటివి ఏమీ జరగతలేవు, ఎంతైనా కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈ డే కేర్ సెంటర్లతో, ఈ డే కేర్ సెంటర్లలో ఉండే ఈ కేర్ టేకర్లతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చాలాసార్లు అనుకున్నాం. అయితే అప్పుడు ఏం జరిగిందంటే ఇండోనేషియాలో దాదాపు సంవత్సరం కూడా లేని చిన్న చిన్న పిల్లల్ని ఒక డైపర్తోనే ఆ బండల మీద వదిలేసి ఆ పిల్లలకి డ్రగ్స్ ఇచ్చి ఆ పిల్లలు అసలు కాళ్ళు చేతులు కూడా పిల్లలందరికీ కూడా కట్టేయడము, అంటే పిల్లల్ని చూసుకోవడానికి బరువయ్యి అసలు వేలకు డే కేర్ సెంటర్లలో కేర్ టేకర్లు పైసలు తీసుకుంటూ కూడా ఆ పిల్లల్ని అంత హింసించిండ్రు. ఇది జరిగింది ఎక్కడనో లే అని అప్పుడు అనుకున్నాం, కానీ ఇప్పుడు మన దగ్గరనే ఈరోజు బెంగళూరులో జరిగింది, రేపు హైదరాబాద్లో జరగదన్న గ్యారంటీ కూడా లేదు. ఇప్పటికే చాలామంది తల్లిదండ్రుల్లో కూడా ఆల్రెడీ భయం మొదలైంది. ఏమని? పిల్లల్ని డే కేర్ సెంటర్లో ఉంచితే ఇంత దారుణంగా ఉంటుందా? సరే, వీళ్ళంటే వర్కింగ్ పేరెంట్స్, వీళ్ళు పిల్లల్ని చూసుకోలేరు, అట్లన్నీ గ్రాండ్ పేరెంట్స్ ఇంటి దగ్గర ఉన్నారా అంటే కొంతమందికి ఉంటారు, కొంతమందికి ఉండరు. సో ఎక్కడ చూసుకోలేని టైంలోనే ఈ డే కేర్ సెంటర్లను వదిలేస్తే ఇక్కడ తల్లిదండ్రులకేమో వీళ్ళు సంరక్షిస్తున్నారు కదా మా పిల్లల్ని, మంచిగా చూసుకుంటున్నారు కదా అని ఒక నమ్మకంతో వదిలేస్తే వీళ్ళు మాత్రం ఈ డే కేర్ సెంటర్లని కేవలం ఒక బిజినెస్ లాగానే చూస్తూ ఆ పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు ట్రీట్ చేస్తూ అసలు డే కేర్ సెంటర్లలో ఉంచేది కాస్త ప్రేమగా దగ్గరికి తీసుకుంటారు పేరెంట్స్ లేనంత వరకు అని. ఈ విధంగా అక్కడ ఉంచితే ఇక్కడ వీళ్ళు చేస్తుంది ఏంది? ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా పిల్లల్ని కొట్టడము, తిట్టడము, మరీ ఇంత దారుణంగా బాత్రూంలో బంధించడం ఏంటి? వాళ్ళ పిల్లల్ని అయితే ఆ విధంగానే చేస్తారా? అసలు పైసలు తీసుకుంటున్నారు కదా, ఆ పిల్లల్ని కాస్త జాగ్రత్తగా చూసుకోవడమే కదా వీళ్ళకున్న పని. ఆ పనిని కూడా వదిలేసి మళ్ళీ ఇవన్నీ ఈ చేస్తున్న ఈ క్రూరమైన ఇవన్నీ కూడా బయటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళల్లో కాస్త అయినా కనికరం ఉందా అంటే అది కూడా కరువయ్యిందనే చెప్పాలి. ఎంతసేపు మేం తప్పు చేయలేదు, మేము అసలు మాకు ఎటువంటి తప్పు తెలియదు అన్నట్టుగా నాటకాలు ఆడుతున్నారే తప్ప ఇది జరిగింది తప్పు అని వాళ్ళకి ఎవ్వరికీ కూడా లేదు. అయితే ఈ బెంగళూరులో జరిగిన ఈ డే కేర్ సెంటర్ ఏదైతే ఉందో అందులో ఉన్న 5 కేర్ టేకర్ల మీద ఇప్పటికీ ఆ పేరెంట్స్ కంప్లైంట్ చేసిండ్రు, వాళ్ళని అరెస్ట్ కూడా చేసిండ్రు. ఇంకా ఫర్దర్గా ఈ విషయం అయితే ఖచ్చితంగా వదిలిపెట్టేదే లేదు. ఎందుకంటే పిల్లలు అసలు అభం శుభం తెలియని చిన్న పిల్లల్ని ఇంత క్రూరంగా హింసించడము, వాళ్ళకున్న పనిని వదిలేసి
అసలు ఏమీ తెలియని ఆ పిల్లల్ని ఇంత టార్చర్ పెట్టడం అనేది అస్సలు కరెక్ట్ కాదు. సో ఇప్పుడు ఈ జరిగిన ఇన్సిడెంట్ పై అయితే ప్రతి ఒక్కరికి భయం అయితే ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే చాలామంది మొత్తం ఓవరాల్గా చూసుకుంటే చాలా వరకు కూడా పేరెంట్స్ వర్కింగ్ పేరెంట్సే ఉంటారు. వాళ్ళకి ఎటు ఆప్షన్ లేక ఈ డే కేర్ సెంటర్లను చూస్ చేసుకుంటారు. కానీ ఇక్కడ ఈ డే కేర్ సెంటర్లు కూడా ఈ విధంగా ఉన్నాయి. డే కేర్ సెంటర్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, ఎటువంటి భయం పడాల్సిన అవసరం లేదు, అది లేదు ఇది లేదు అని ఎన్నో బూటప్పుకు నమ్మకాలు నమ్మిస్తూనే ఉంటారు. కానీ అవన్నీ ఏం నిజం కావు. ఎందుకంటే సీసీటీవీ అక్కడ పెడతారు, కానీ ఇక్కడ పేరెంట్స్ వాటిని మానిటర్ చేస్తారా అంటే లేదు. అక్కడ కనీసం వాళ్ళైనా చూసుకుంటారా అంటే అసలు వాళ్ళే సరిగ్గా చూసుకుంటే ఈ బాత్రూమ్లలో బంధించడాలు ఎందుకు? వాషింగ్ మిషన్లో పిల్లల్ని వదిలేయడం, మరి ఇంత కేర్లెస్గా ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఇక సీసీటీవీలని నమ్మేదేముంది, అక్కడ స్టాఫ్ని నమ్మేదేముంది? ఇందులో మేనేజ్మెంట్ది తప్పే, ఆ కేర్ టేకర్స్ది తప్పే, ఇంకా చెప్పాలంటే ఒక రకంగా పేరెంట్స్ది కూడా తప్పే. వీళ్ళు ఎంత నెగ్లెక్ట్ చేస్తుంటే వాళ్ళు అంత లీనియన్స్ తీసుకొని ఈ విధంగా చేస్తూ ఉంటారు. సో ఈ విషయం అయితే ఖచ్చితంగా ముఖ్యంగా ఇది పేరెంట్స్కి ఒక హెచ్చరిక అనే చెప్పాలి. ఇప్పటికీ చాలామంది కూడా ఈ డే కేర్ సెంటర్లో వాళ్ళ పిల్లల్ని ఉంచుతూ ఉంటారు. కానీ ఒక్కసారి తస్మాత్ జాగ్రత్త, అక్కడికి వెళ్ళి చూడండి అసలు అందులో ఉండే కేర్ టేకర్లు నిజంగా వాళ్ళు వెరిఫైడ్ వాళ్ళేనా, అసలు వాళ్ళకు పిల్లల్ని చూసుకోవడం వచ్చా, లేదంటే వాళ్ళకి పేషెన్స్ ఉందా లేదా, ఇవన్నీ చూసుకోవడం ఖచ్చితంగా పేరెంట్స్ పనే. ఇది పేరెంట్స్ ఖచ్చితంగా ఆ పూర్తి బాధ్యతను వహించి అప్పుడు డే కేర్ సెంటర్లో ఉంచాలి. కానీ ఇప్పుడు ఈ సంఘటన కేవలం బెంగళూరులోనే కాదు, రేపు పోతూ ఉంటే మన పిల్లలు ఈ వర్కింగ్ పేరెంట్స్ పిల్లలు ఎవరైతే ఇక్కడ సరౌండింగ్స్లో ఉంటూ ఉంటారో ఆ డే కేర్ సెంటర్లో కూడా ఇలాంటివి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. కాబట్టి ఒక్కసారి జాగ్రత్త వహించి కాస్త అలర్ట్గా మీ పిల్లల్ని ఎలాంటి డే కేర్ సెంటర్లో ఉంచారు, వాళ్ళు సరైన వాళ్ళైనా, వాళ్ళు సరిగ్గా చూస్తున్నారా లేదా అనేది కాస్త జాగ్రత్త వహిస్తే బాగుంటుంది. సో దీనిపై మీరేమంటారు? కమెంట్ చేయండి.